పరిస్థితి ఎందుకు వచ్చింది, అమరావతి పేరుతో అవినీతిని రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు అభ్యంతరం చెప్పారని ఇప్పుడు తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చంద్రబాబు వివరణ ఇవ్వాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే వివరణ ఇస్తారు. తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులే ఒక రకంగా కారణం తీర్మానం చేయడానికి. మొత్తం ఇప్పుడు చెప్పండి, రాక్షసు ఇప్పుడు ఇటువంటి సైకోమోకలు ఏవి కూడా భవిష్యత్తులో మళ్ళీ అమరావతి రాజధాని విషయంగా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు సృష్టించకుండా మొత్తం అన్ని రకాలుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎందుకంటే గతంలో చూసాం కదా వీళ్ళు ఎటువంటి కేసులు వేశారు, ఎన్ని రకాలుగా అమరావతి రాజధానిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కదా వీకే గారు. 5 సంవత్సరాలు అమరావతి కోసం ఎన్ని పోరాటాలు జరిగాయి. ఇవాళ వీధి రోడ్లపైన ఎంత పోరాటం జరిగిందో న్యాయస్థానాల్లో కూడా అంతే పోరాటం జరిగింది. లీగల్ బ్యాటిల్. ఇప్పుడు ఈ లీగల్ బ్యాటిల్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఫైట్ వి హావ్ సీన్ ఆన్ ద రోడ్స్. సో అందుకని భవిష్యత్తులో మళ్ళీ అటువంటి లీగల్ ట్యాంగిల్స్ లోకి వెళ్లకుండా ఇప్పుడు ఆ రోజున ఎన్నెన్ని కోట్లు ఇచ్చి ఎంతమంది లాయర్లు తీసుకొచ్చి అమరావతికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారండి వీళ్ళు. కొన్ని కోట్లు కదా వీళ్ళు తగలేసింది. ఏదో అమరావతిని అడ్డుకోవటానికి ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చారు, స్పెషల్ ఫ్లైట్లేసి తీసుకొచ్చారు. ఎంత గొప్ప న్యాయ పోరాటం అండి ఆ రోజున. ఒక పక్కనేమో అమరావతి జేఏసీ రూపాయి చందాలు వేసుకుని రూపాయి పోగేసి వీళ్ళు న్యాయస్థానాల్లో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏవి కూడా ఉత్పన్నం కాకుండా ఉండటం కోసమే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ తీర్మానం చేస్తా ఉన్నాం. ఈ తీర్మానాలు చేసి పార్లమెంట్లో మళ్ళీ బిల్లు పాస్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేసి మళ్ళీ దానిలో క్యాపిటల్ స్థానంలో అమరావతి అనే పదాన్ని యాడ్ చేసి, సో ఇట్ ఈస్ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్గా మనం ఇది చేస్తూ ఉన్నాం. కాబట్టి సజ్జలకే ఒక రకంగా బాధ అనమాట, మనసులో బాధ. ఎందుకు ఇప్పుడు చేయటం దేనికి, చేయకపోతే ఏమవుతుందండి, దేనికి చేయకపోతే మళ్ళీ వీళ్ళు ఇంకో రకంగా వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ చేసి ఉంటారు. ఇగో ఈ రకంగా మళ్ళీ మనం దాన్ని ఆపొచ్చు అని. ఎవడో ఇప్పుడు ఇలా నిరంజన్ రెడ్డి ఎవడో ఉన్నాడు కదా రాజ్యసభలో, వీళ్ళ లాయర్ ఎంపీ. సో అలాంటి వాళ్ళు ఎవడో సలహా పడేసి ఉంటారు. ఇప్పుడు అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నందుకు కడుపు పంట. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఈ తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి, అయ్యా మీకు నిజంగా మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని మీరు అంటా ఉన్నారు కదా, రండి రేపు 28వ తేదీన రేపు అసెంబ్లీకి రండి, వచ్చి అదే మాట చెప్పండి. మీ తీర్మానానికి అనుకూలంగా మీరు కూడా మద్దతు తెలపండి, అందరితో కలిసి చేతులెత్తండి పైకి, ఒక మంచి సందేశాన్ని పంపండి. ఈ మాటలు ఎందుకు, ఇంకెన్ని రోజులు కబుర్లు చెప్తారు? మేము మాటలు కాదు చేతల్లో కూడా మేము అమరావతికి అనుకూలం అని చెప్పడానికి గొప్ప అవకాశం, మీరు వచ్చి అది వినియోగించుకోండి. బాలకోటే గారు, ఇప్పుడు ఈయనకి సజ్జల గారి బాధ ఏంటంటే అసెంబ్లీని అంటున్నారు, మరి కౌన్సిల్ని కూడా సమావేశపరచాలి కదా. అసలు కౌన్సిల్ వద్దు అని చెప్పి వీళ్ళే రద్దు చేయాలని చెప్పి అడిగింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్లో కూడా పెట్టాలి కదా అంటారు. రైట్, ఎనీవే సజ్జల